నమస్తే ఏబీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. జగ్గంపేట మండలం నూతన ఓటర్లతో పరిణయ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. హాజరైన రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనుష. పద్నాలుగవ వార్డులో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన సింహాద్రి మిత్ర బృందం మరియు సిటీ సెక్రటరీ ఆంతం ఇందిరా. ముప్పై 39వ వార్డులో వైసీపీలో చేరిన 100 మంది మైనార్టీలు. కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్సీపీ నగర అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న. 35, 36, 39 డివిజన్ల మహిళల ఆత్మీయ సమావేశంలో ఆదిరెడ్డి. అశేషంగా తరలి వచ్చిన మహిళలు. మేనిఫెస్టో ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అని 99% హామీలు అమలు చేస్తామని పవిత్ర గ్రంథాలను జగన్ అవమానించారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టో ఒక బోగస్ అంకెల మాత్రమేనని విమర్శించారు. పోలవరం రాజధాని నిర్మాణం, సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం, కరెంట్ ఛార్జీలు పెంపు ఇలా చెప్పుకుంటూ పోతే 85% హామీలు వైఎస్ఆర్సీపీ నెరవేర్చలేదన్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికి జగన్ కొత్త మేనిఫెస్టో తీసుకువచ్చారని మండిపడ్డారు. టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా బడికి వెళ్లే పిల్లలకు ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. 4,000 రూపాయల పింఛన్లు ఒకేసారి ఇస్తామన్నారు. అదే కూటమి చిత్తశుద్ధన్నారు. షరతులు లేని సంక్షేమం కూటమి లక్ష్యమన్నారు. దుల్హన్ పథకం అమలుకి వైఎస్ఆర్సీపీ ఆంక్షలు విధించిందన్నారు. మేనిఫెస్టో అంకెల గారెడి, అబద్ధాలు తప్ప ఏ విషయం కూడా లేదు. మీరు చూసినట్లయితే ఈ మేనిఫెస్టోనే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటి పవిత్ర గ్రంథాలు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 99% అమలు చేసామని చెప్పి అబద్ధాలు ఆడి పవిత్రమైన గ్రంథాలను ఈ రోజున అపవిత్రం చేయడం మనందరూ కూడా గమనించాలి. మీరు గమనించండి, ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చెయ్యలేదు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నారు, చెయ్యలేదు. ఇసుక, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రిస్తానన్నారు, జరగలేదు. 25 లక్షల ఇల్లు నిర్మిస్తానన్న హామీ మాట తప్పారు. అంగన్వాడీ, ఆశా, హోంగార్డ్ జీతాలు తెలంగాణ కన్నా 1000 అదనంగా పెంచుతానన్న హామీ మాట తప్పాడు. మెగా డిఎస్సి ఊసేలేదు. సిపిఎస్ రద్దు మర్చిపోయాడు. ఇలాగా చూసుకుంటే 85% పైన హామీలు అమలు చేయని పరిస్థితి. ఇంకా రాజధాని విషయం చూద్దాం. అమరావతి రాజధాని వైఎస్ఆర్సీపీ దానికి కట్టుబడి ఉంది కాబట్టి నేను ఇక్కడ అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు 3 రాజధానులు ఆట ఆడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున ఆయన కొత్తగా 2024 ఎన్నికల కోసం మేనిఫెస్టో అని చెప్తా ఉన్నారు. నవరత్నాలకు అదనంగా కొన్ని హామీలు తీసుకొచ్చి ఈరోజు మరలా ప్రజల్ని మోసం చేయడానికి మొదలు పెట్టారు. ఈరోజు అమ్మ ఒడి 15,000 ఉన్నదానికి 2,000 పెంచారు. కానీ అమ్మ ఒడి మీద ఎన్ని షరతులు పెట్టారన్న విషయం ఎక్కడ ప్రస్తావించట్లా. ఇంతకుముందు అమ్మ ఒడి అందరికీ అన్నారు, దాని తర్వాత ఇంట్లో ఒక్కరికి పరిమితం చేశారు. 15,000 అన్నారు, 14,000, 13,000 తగ్గుకుంటూ వచ్చింది. నిరుడైతే కొంతమందికి 7,000, 8,000, 9,000. కరెంటు ఛార్జీలు ఎక్కువ వస్తే అమ్మఒడి దూరం. ఇవన్నీ షరతులు పెట్టి
ప్రజలకి సంక్షేమం దూరం చేసి ఈరోజు 2000 పెంచేసి మేము సంక్షేమం ఇచ్చేస్తున్నాం అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మిస్టర్ సీఎం, ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అదే మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ మేము ఇచ్చిన మేనిఫెస్టో షరతులు లేకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని కూడా పిల్లవాడు ఒక్కరికి 15,000 కింద, ఎంతమంది ఉంటే అంతమంది, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం. ఇంకొకటి పెన్షన్ పెంపు 2028 జనవరిలో 250 అట, 2029 జనవరిలో 250 అట పెంచుతామని జగన్ గారు హామీ ఇచ్చారట. అంటే మొదటి 3 సంవత్సరాలు ఊసేలేదు. ఈరోజు పెన్షన్దారులు కూడా అన్యాయంగా మోసం చేస్తా ఉంది ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు వచ్చినాయని, వాళ్ళ పిల్లల ఆధార్ కార్డులో ఉంటే, వాళ్ళ పిల్లల రేషన్ కార్డులో ఉంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసారని ఇతరితర కారణాలు చూపించేసి ఈరోజు అవ్వాతాతలకి పెన్షన్ దూరం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. మేము మాట మీద కట్టుబడి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని హామీ ఇచ్చిన దానికి గాను మేనిఫెస్టోలోని ఈరోజు సూపర్ 6లో 4,000 రూపాయల పెన్షన్, వీళ్ళ మాదిరిగా 2,000 ఉన్న పెన్షన్ 3,000 చేస్తానని సంవత్సరానికి 200 రూపాయలు పెంచుకుంటూ పోవడం కాదు. ఒకేసారి అది ఏప్రిల్ నుంచే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాం. ఇది మా చిత్తశుద్ధి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏప్రిల్లో వీళ్ళు 3,000 ఇస్తా ఉన్నారు. ఏప్రిల్లో 1,000 రూపాయలు బాకీ, మేలో ఒక 1,000 రూపాయలు, జూన్లో ఒక 1,000 రూపాయలు, జూలైలో 4,000 కలిపి, ఈ 3,000 కలిపి 7,000 ఒక్కసారి పెన్షన్దారులందరికీ ఇచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఎన్డీఏ కూటమికి ఈరోజు ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు నెలకి ఇస్తామని హామీ ఇచ్చున్నాం. సంవత్సరానికి 18,000. దానికి కూడా ఏ విధమైన షరతులు లేవు. షరతులు లేని సంక్షేమం, అది గమనించాలి ప్రజలు. ఎంతమంది ఉంటే అంతమంది, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా. ఈరోజు మీరు దులాన్ పథకం కూడా చూడండి, 50,000 మేము ఎంతో మంది పిల్లలకి ఇచ్చున్నాం పెళ్లి జరుగుతా ఉన్నప్పుడు. కానీ వీళ్ళేం చేశారు, దులాన్ పథకం కింద 50,000 ఉన్న దాన్ని 1,00,000కి పెంచి అందరికీ ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు వరకు ఆన్ రికార్డు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. పైపెచ్చు 2028లో 2023లో షరతులు పెడతా ఉన్నారు. 10th క్లాస్ పాస్ అవ్వాలట. 10th క్లాస్ పాస్ అయితే ఈ పథకం వస్తుందట. ఇది ఎప్పుడైనా ముందు చెప్పున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చెప్పున్నారా ఈ షరతులు? లేదు. నెగ్గిన తర్వాత, కుర్చీలో కూర్చున్న తర్వాత అధికారంలో ఉన్నాం, శాశ్వతం కదా, ఎన్ని షరతులు పెట్టినా ఎవరేం చేయగలరని అనుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కానీ వైసీపీ వాళ్ళు చూడాలి, గమనించాలి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు 5 సంవత్సరాలే మీకు హక్కు ఇచ్చారు పాలించడానికి. మీరు శాశ్వతం కాదు. మీరు చేసిన తప్పులకి తప్పకుండా మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయి. పైపెచ్చు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా కూడా అమలు చేయలేదు. అన్ని అబద్ధాలని చెప్తా ఉన్నారు. ఏవి అబద్ధాలు? మేము పెట్టిన అన్నా క్యాంటీన్ల అబద్ధాలా? మేము ఇచ్చిన పండుగ కానుకల అబద్ధాలా? మేము ఇచ్చిన నిరుద్యోగ వృత్తి అబద్ధమా? లేకపోతే మేము చేసిన రైతు రుణమాఫీ అబద్ధమా? లేకపోతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, అంబేద్కర్ విదేశీ విద్య కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు. వచ్చే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో బీసీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించి బీసీల సత్తాను చాటాల్సిన సమయం ఆసన్నమైందని శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గ అగ్రనేతలు పిలుపునిచ్చారు. నగరంలోని లాలా చెరువు హోండా షోరూం ఎదురుగా గల వీధిలో ఆదివారం రాత్రి భారీ ఎత్తున శెట్టిబలిజ గౌడ ఆత్మీయ కల్యక కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వాసంశెట్టి గంగాధర్, మార్గాని నాగేశ్వరరావు, పాలిక శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, గుత్తుల వీరబ్రహ్మం, గూడ రాధిక తదితరులు హాజరయ్యారు. అలాగే ముఖ్య అతిథులుగా రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం హాజరయ్యారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ 7.5 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం, ఏ పాలకుడు బీసీల సంక్షేమం, ఉన్నతి కోసం పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలకు సమాజంలో గౌరవం, రాజకీయంగా ప్రోత్సాహం, ఆర్థికంగా సహకారం ఇస్తూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్న జగనన్న వెంటే బీసీ సామాజిక వర్గీయులం ఉంటామని సమావేశంలో బీసీలంతా శపథం చేశారు. మరి ముఖ్యంగా ఈ రాజమండ్రికి పేగుబంధం, రక్తబంధం అయినటువంటి వారసులు ఇద్దరు వచ్చారు. ఒకరు పిల్లి శ్రీని గారు, రోసారాజు గారి యొక్క వాళ్ళ యొక్క ఇలా బజ్జలంతరండి సార్, ఇక్కడ కూర్చోవచ్చు. పిల్లి శ్రీని గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. మురళీధర్ గారు మాడతారు. గుత్తుల మురళీధర్ గారు, చెట్టిబలిజ ఆత్మీయ కలిగి వచ్చిన సోదరి పనులు అందరికీ నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాకి మరి ఇదే రోజు 2019లో ఇస్తే వచ్చాం కదా. ఎందుకు వచ్చామంటే ఇది మన హక్కు. ఎన్నాటికి మనకు స్వాతంత్రం వచ్చినది, ఈ జాతికి స్వాతంత్రం వచ్చింది. ఈ జాతికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి? మనతో పాటు మన నాయకులకు ఓట్లు వేసుకుంటూ, అదే విధంగా చుట్టుపక్కల ఎవరన్నా ఇంకా బీసీ కులాలు, ఎస్సీ కులాలంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి, అయ్యా మాకు అవకాశం వచ్చింది ఈసారి, మా వాళ్ళందరికీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క అన్నకే, మా యొక్క తమ్ములకి, వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుని కూడా మేమందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ మీటింగ్ పెడతాకి 2 రోజులు 3 రోజుల క్రితమే తిరిగాం. నేను కానీ, గంగాధర్ గారు కానీ, శ్రీని గారు కానీ, మురళీధర్ గారు కానీ, కడల వెంకటేశ్వర గారు కానీ, ఇంకా 2-3 పెద్దలు మాతో పాటు వచ్చారు. పండుగ అందరూ కూడా తిరిగిన తర్వాత 2-3 రోజుల్లో ప్రతి వార్డులో తిరిగి మీరు రావాలని పిలిపించాము. నిజంగా మీరు వచ్చి మన యొక్క ఐక్యతను చాటినందుకు మీ అందరికీ కూడా తలంచి వందనాలు చేస్తున్నా. మరి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం జరిగింది. దీని యొక్క ప్రధాన అంశం మన జాతి, మన ఓటు. మర్చిపోకండి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇందాక చెప్పాను, మన నాయకులను బట్టి 10 కోట్ల రూపాయలతో మన పిల్లల భవిష్యత్తు కోసం కళ్యాణ మండపం కట్టి, కార్పొరేట్ కళ్యాణ మండపంలో మన పిల్లలు కూడా పెళ్లి చేసే విధంగా పునాది వేసినటువంటి భర్తరాం గారిని ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియపరియాలి. మరియు నాకు కూడా చెప్పాను, మన డాక్టర్ గారు కూడా, వీళ్ళిద్దరు కూడా మనకు 2 కళ్ళు. ఈ 2 కళ్ళను కూడా మనం రక్షించుకుంటే ఈ యొక్క రాజమండ్రి పార్లమెంట్ నుంచి పక్క నుంచి కూడా వేణి గారు కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలోనే ఈ పార్లమెంట్ నుంచి మన అన్నదమ్ములకు 3 సీట్లు ఇచ్చారు కాబట్టి మనం ఒక్కసారి ఓటమి 5తో కానీ బట్టల మీద నొక్కితే ఆ రాష్ట్ర అసెంబ్లీ కూడా, పార్లమెంట్ కూడా గడగడాల విధంగా గీత కులాల ముందుకు ఉండాలని కోరుకుంటున్నా. మరి ఈ రోజున మీరు అందరూ వచ్చినందుకు పేరు పేరున కూడా మా మాట చెప్పగానే మీరు ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా, నా అక్క తమ్ములందరూ కూడా, మీ అందరికీ కూడా చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. నా సోదరులందరికీ కూడా జై గీత కులాల ఐక్యత, గీత కులాల ఐక్యత. అతిరథ మహారథులనే పిలుస్తాం. వేదిక ముందర ఉన్న వాళ్ళు, వేదిక పైన ఉన్న వాళ్ళు, మనం అంతా ఒకటే కుటుంబం. మరి ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం, ఇవాళ 3 సీట్లు, ఇదేమీ సామాన్యం కాదు. ఒక రాజకీయ పార్టీ రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, ఒక ఎంపీ 3 సీట్లు మరి ఇవ్వడం అనేది ఇది ఎప్పుడు కూడా జరగదు. ఇది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, అది మర్చిపోబాకండి. ఇది నిలబెట్టుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఖచ్చితంగా 3కి 3 సీట్లు గెలిస్తే మనము మన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ నాకు అవకాశం ఇచ్చారు ఒక ఎంపీగా. ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఉంటుండగా
కూడా నాకు అవకాశం ఇచ్చి ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా వెతికి ఇగో భరత్ నీకు ఎంపీ ఇస్తున్నానని చెప్పి తీసుకొచ్చి నాకు ఇస్తే అందరూ ఒక ఎంపీ సీట్ ఏంటి, ఒక బీసీకి ఇవ్వడం ఏంటి, అందులోనూ సెట్టిబలిజ గౌడ కులస్తులకి ఇవ్వడం ఏంటి ఒక ఎంపీ సీటు అని చాలా మంది ముక్కు మీద వేలేసుకున్నారు. ఏంటి అంత పెద్ద సామాజిక వర్గం మీద వీళ్ళు నిలబడగలరా, పోటీ పడగలరా అని అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు చాలా మంది. మరి దాన్ని పటాపంచలు చేస్తూ మరి నా వెనక నిలబడిన ప్రతి ఒక్క కుల సంఘీయులకు అందరికీ కూడా పాదాభివందనం చేస్తా ఉన్నా. మరి ఇవాళ అశేషంగా 1,22,000 మెజారిటీతో ఒక ఎంపీగా గెలిపించారు. నన్ను ఎంపీగా గెలిపించిన తర్వాత 3 సంవత్సరాలు కరోనాతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రపంచవ్యాప్తంగా. ఇవాళ రాజమండ్రిలో మనం ఇచ్చిన సేవా కార్యక్రమం, ప్రతి ఇంటికి కూడా కిట్లు పంపించే కార్యక్రమం చేశాం. ఓఎన్జీసీ, గెయిల్, హార్లిక్స్ ఫ్యాక్టరీ, కోకోకోలా ఫ్యాక్టరీ, అదేవిధంగా పేపర్ మిల్, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా 1,50,00,000 రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసి ప్రతి ఇంటింటికి కూడా 18 రకాల నిత్యావసర వస్తువులు ఒక నెల రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా 28,000 కిట్లు 28,000 కుటుంబాలకు అందించడం జరిగింది. దీన్ని అంతా కూడా ప్రాపర్ డాక్యుమెంట్ చేసి పార్లమెంట్ లో పెడితే నాకు నీతి ఆయోగ్ దగ్గర నుంచి భారత్ గౌరవ్ అవార్డు కూడా నేను తీసుకోవడం కూడా జరిగింది. ఆ టైంలో ఇవాళ రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చాం. మనం చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ ఉంది 2 సంవత్సరాల్లో. మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన ఇక్కడ పక్కనున్న గ్లో గార్డెన్ దాకా, ఇప్పుడే గ్లో గార్డెన్ దగ్గరికి వెళ్ళి వస్తా ఉంటే ఇక్కడ ఎంతమంది అయితే జనాభా ఉన్నారో దానికి 10 రెట్లు జనాభా అక్కడ ఉన్నారు. అంటే ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. అందరూ ప్రతిపక్షాలు వాళ్ళందరూ కడుపు మంటతో చెప్తా ఉన్నారు, రంగులు చూడడానికి ఎవడొస్తాడు, రంగులు వేస్తా ఉన్నాడు, రంగులకి ఎవరు కావాలి అని చెప్తా ఉన్నారు. మరి ప్రజలు ఏమన్నా అమాయకులా? 15,000 మంది జనాభా అక్కడికి వెళ్ళి అవి చూడడానికి ఏమన్నా రంగులు చూడడానికి వెళ్తారా? నేను ఇవాళ చెప్తున్నానమ్మా, ఆ గ్లో గార్డెన్ లాలా చెరువు దగ్గర ఉన్న గ్లో గార్డెన్ ఇండియాలో భారతదేశంలో 2nd బిగ్గెస్ట్ గ్లో గార్డెన్. మొట్టమొదటి గుజరాత్ లో ఉంది, రెండోది రాజమండ్రిలో ఉంది. గర్వంగా చెప్తా ఉన్నా. ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ కొమ్ములు తిరిగిన కాకలు తిరిగిన రాజకీయ నాయకులు అందరూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు 20 సంవత్సరాల నుంచి కొడతానే ఉన్నారు, కానీ అక్కడ బ్రిడ్జ్ రావట్లేదు. నేను ఇలాగే ఒక వేదిక పైన నుంచుని నేను చెప్పాను, నేను కానీ ఎంతైతే ఆస్తి ఉందో ఆ ఆస్తిని అమ్మైనా సరే ఆ ఫ్లైఓవర్ కడతానని చెప్పి శపథం చేశాను. ఇవాళ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో ట్రాఫిక్ దానిపైకి పంపించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది కాకుండా అతి ముఖ్యమైనది, మన సామాజిక వర్గానికి నేను ఏం చేశాను అనేది కూడా నేను ఆలోచన చేయాలి. నేను మన సామాజిక వర్గానికి బిఎల్పురం అంటే ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, వేదిక నలిగిన పెద్దలు, వేదిక ముందున్న పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ, అదేవిధంగా చిరంజీవి మన డైనమిక్ హీరో, యంగ్ హీరో, మన పార్లమెంట్ సభ్యులు శ్రీ భరతరామ్ గారికి శుభాశీస్సులు, విజయోస్తు అని దీవిస్తూ, మీరు 2 మాటలు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రాజమండ్రి అభివృద్ధి చూసారా? రాజమండ్రి అభివృద్ధి కావాలా? ప్రజలు సుఖశాంతులతో ఉండాలా? ఈ 2 ఇంకేమొద్దు. కావాలి అంటే భరతరామ్కి ఓటేయండి. శాంతి భద్రతలు, శాంతియుతంగా ప్రజాజీవనం సాగించాలి, రాజమండ్రి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే భరతరామ్ కావాలి. అవునా కదా? భరత్కి ముందు భరత్ తర్వాత అని రాజమండ్రిని చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి మీకు అందరికీ చెప్తున్నాను. భరత్ రాకముందు రాజమండ్రి ఎలా ఉంది, భరత్ వచ్చాక ఎలా ఉంది అనేది మీరు ఆలోచించండి.
ఇది చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా మిగులుతుంది. అలాంటి వ్యక్తిని మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యుల, మీ ఇంట్లో కొడుకులా మీరు ఆదరించి మీరు 10 మందికి చెప్పి పరశురామని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మరొక్కసారి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వాతావరణం వేడిగా ఉంది, రాజకీయ వేడి కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మంచి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ విద్య వైద్యం ఇస్తున్నారు. సామాజిక సాధికారత అంటే అందరూ కబుర్లు చెప్తారు, చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు బీసీలకి 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, 11 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున సీట్లు కేటాయించిన వ్యక్తి బీసీలకి ఎవరూ లేరు. ఇలాంటి వ్యక్తిని ఈ బీసీ కులాల వారందరూ కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. అవునా కదా? ఉందా? మనం అందరం కూడా ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తున్న ముఖ్యమంత్రి, పేదల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ భరత్రామని మీరు అఖండ మెజారిటీతో గెలిపించాలి. గెలిపిస్తారా? గట్టిగా చెప్పాలి. మీరు ఇలాగా సమావేశాలకు వచ్చి తప్పట్లు పడడం కాదు. మీరు ప్రతి ఒక్క మనిషి ప్రతిరోజు ఒక 50 మందికి, అన్ని కులాల వారికి భరత్రామ్ చేసిన అభివృద్ధి, రాష్ట్రం మన రాజమండ్రి శాంతియుతంగా ఉందంటే దానికి కారణం భరత్రామ్. రౌడీ షీటర్లు అందరినీ కూడా వేసి లోపల వేయించే వ్యక్తి భరత్రామ్. సో రాజమండ్రి అభివృద్ధి చెందాలి, రాజమండ్రి శాంతియుతంగా ఉండాలి అంటే మనం భరత్రామ్ని గెలిపించాలని చెప్పే మెసేజ్ని మీరు ఒక్కొక్కళ్ళు ప్రతిరోజు ఒక 50 మందికి చెప్పాలి. చెప్తే అది పాజిటివ్ వేవ్ క్రియేట్ అయ్యి మన విజయం, అఖండ విజయం, అద్వితీయమైన విజయం వస్తుంది. అదేవిధంగా నన్ను కూడా పార్లమెంట్కి పంపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతాను. అదేవిధంగా రాజమండ్రిని సుందర వనంగా తీర్చిదిద్దాం. ఆల్మోస్ట్ భరత్రామ్ ఏది మిగల్చలేదు, అన్ని రాజమండ్రి అంత చక్కగా చేశాడు. ఇంకా వెరీ కొంచెం రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90% రోడ్స్ అన్నీ అయిపోయినాయి. వచ్చే వ్యక్తికి చేయగలిగింది చేసేది కూడా పెద్దగా వేయలేదు. కానీ ఈ రాజమండ్రిని ఇంకా అభివృద్ధి చేసి మేమిద్దరం కలిసి ఇంకా అభివృద్ధి చేసి శాంతియుతంగా ఉండేట్టు చేస్తాము. మేము అన్ని మీకు సభాముఖంగా హామీ ఇస్తూ స్థానిక తుమ్మలోవ సాయిబాబా ఆలయం వద్ద కనీవిని ఎరుగని తీరిలో ఆదివారం సాయంత్రం స్థానిక మహిళలతో ఆత్మీయ సమావేశం జరిగింది. 4 రోడ్ల జంక్షన్ లో ఒకవైపు వేదికపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆసీనులై ఉండగా మిగిలిన 3 రోడ్లలో సుమారు 4000 మంది మహిళలు కూటమికి మద్దతుగా కూర్చున్నారు. రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు యాళ్ల ప్రదీప్ సుకుమార్ ఆధ్వర్యంలో 35, 36, 39 డివిజన్ల మహిళలతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, దగ్గుపాటి హితేష్ కుమార్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. 5 ఏళ్ల పాలనలో అన్ని పెంచుకుంటూ పోయాడన్నారు. విద్యుత్ బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు అలా అన్ని పెంచుకుంటూ పోయి సామాన్యులపై పెనుభారం మోపాడని ధ్వజమెత్తారు. ఇక మార్గాన్ని భరత్రామ్ విషయానికి వస్తే సుందరీకరణను అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేశాడన్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రజాధనంతో చేసే పనులు ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలన్నారు. ఎవరైతే ఇప్పుడు భరత్ గారు ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఎప్పుడైనా మన పేట సమరానికి రావడం జరిగిందా? మీ ఎవరైనా కోవిడ్ లో ఆయన ఖండించారా? మనం ఉన్నామో సత్యమో కోవిడ్ లో ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఈ రోజు వచ్చి మొన్న వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్తాడు వెనకాల ఇది 5 సంవత్సరాలు బాబు చనిపోయినా సరే ఏ మాత్రం కూడా పట్టలే. అప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది ఆ బాబుకి తల్లిదండ్రులకి భరోసా వచ్చిన వరల బ్యాంక్ తెలుసు 500 కోట్లు తెస్తాను, లేదంటే ఏపీ న్యాన్స్ వరకు మరో కంపల్సరీ చేసేస్తాను. కంపల్సరీ చేశారు సరే. మనందరం కూడా దిగువ మధ్య తరగతి ఉన్న ప్రజలే. మీలో ఎంతమంది కంపల్సరీకి వెళ్ళారు ఒకసారి చెప్పండి అమ్మా. మన డబ్బుతో మనం కట్టిన పన్నుతో, మున్సిపల్ పన్నుతో కట్టిన కంపల్సరీకి వాళ్ళే మళ్ళీ మన దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక 5గురు వెళ్తే 1000 నుంచి 1500 రూపాయలు డబ్బులు ఖర్చు అవుతున్నాయి. దాని డెవలప్మెంట్ అంటారా? ఆదిరెడ్డి వాసు గారు, పురంధేశ్వరి గారి విజయోత్సవ సభలాగుంది. నిజంగా ఈ సభను ఎంత
అద్భుతంగా నిర్వహించిన మా ప్రతి పెద్దరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సభను అలంకరించిన పెద్దలైన టీడీపీ నాయకులకి, అలాగే బీజేపీ నాయకులకి, జనసేన నాయకులకు, మరియు మన కాబోయే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, అదేవిధంగా మన పురంధేశ్వర గారి అబ్బాయి ఇటీసీ గారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై జనసేన. ఈరోజు మనం చూస్తున్నాం, ఈరోజే జగన్మోహన్ రెడ్డి గారు దొంగతనంగా ఒక జీవోని కూడా పాస్ చేశారంట. ఆ జీవో ఏంటో తెలుసా? మనం కొనుక్కున్న, మన సొంత డబ్బులతో మనం కొనుక్కున్న ఆస్తులు తెలుసా? భయం మాఫియా, బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ కి నాయకులు ఏం మాఫియా. మనం ఎంత హ్యాపీగా స్వేచ్ఛగా తిరిగి వాళ్ళు రాజమండ్రిలో. ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్లేడ్ బ్యాచ్లు గంజా మీ అంటూ ఉన్నాడు. మీకు ఏమైనా సమస్య ఉందంటే నేను ఉన్నానని ముందుకు వస్తాడు. అంతేగాని రిజిస్టార్ లాగా ప్రతి ఒక్కరూ కూడా బాగా ఆలోచించుకుని ఈవేళ ఈ సభ జరిగింది, విజయోత్సవం అయిపోయిందని మాత్రం మీరందరూ కూడా చేతులు తెలుపుకోవద్దు. మీ పైన చాలా ఏంటంటే మన ఎంపీ అభ్యర్థి అయిన పురంధేశ్వరి గారు, మన అన్న నందమూరి తారక రామారావు గారు అమ్మాయి, ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమైన ఒక సైకిల్ కి ఒకటి కమలానికి ఓటేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఏ సమస్య ఉన్నా ముందు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిసి మీ సమస్య తీరే విధంగా ఆయన పనిచేస్తున్నారు అని ఇప్పుడే అందరు పెద్దలు చెప్తున్నారు. ఇది కొత్త విషయం కాదని మీకు తెలుసు. వారి కుటుంబం ఎలా మీ అందరికీ అండగా ఉందో మీ అందరికీ తెలుసు. అయితే మన మీద బాధ్యత ఏముంది చెప్పండి. రేపు 13న మనం ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటున్నాం నుంచి డెఫినెట్ గా నిధులు, అత్యంత నిధులు పార్లమెంట్ కి పోటీ చేస్తున్నారు, అది మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు శ్రీనివాస ప్రజలు దేవుళ్ళు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలంటే భయం పడతాడు. ప్రజల దగ్గరికి రావాలి, జనాలు వెళ్ళి కలవాలి అని అనుకుంటే బస్సులోంచి బయటికి రారు, మనిషి కనబట్టు. దానికోసం ఇప్పుడైతే ఎలక్షన్ కోడ్ వచ్చింది. లేకపోతే ఇంత ముందు ఉండేది డ్వాక్రా గ్రూపుల్ని సీఎం గారు వస్తున్నారు రండి, సమావేశం పెడుతున్నారు రండి. డ్వాక్రా గ్రూప్ లో ఏ ఒక్కరు రాకపోయినా మీకు డ్వాక్రా లోన్లు రావు, డ్వాక్రా నిధులు రావు. ఇప్పుడు చేయమని నా ఫోన్లు. ఇప్పుడు వాళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే ఇంకొక 13 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత వచ్చే ఎన్డీఏ కూటమి వస్తుందని వారికి తెలుసు. కాబట్టి తప్పు అయిపోయింది, సరి చేసుకుంటామని చెప్తా ఉన్నారు. చెప్పాం, రేపు డ్వాక్రా గ్రూపులు ఇంత ముందు మాదిరిగా భయపెట్టాలన్న ఆలోచన మంచిది కాదు. ఎవరైనా ఇంత ముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు అధికారిక కార్యక్రమాలంటే రమ్మని అనేవాళ్ళం. ఈ మాదిరిగా గ్రూప్ లో ఉన్న 10 మంది వచ్చారా, మీరు రాకపోతే మీ పిల్లల్ని పంపించండి, నల్ల చుల్లి వేయకూడదు,
నల్ల దుస్తులు కట్టకూడదు, నల్ల జుట్టు కూడా ఉండకూడదు అని చెప్పే పరిస్థితులు రేపు రోజులు వస్తాయి, మీరు గమనించాలి. అలాగే మరి చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు మా తమ్ముడు ప్రదీప్ గారు. అలాగే వేదిక పైన ఉన్న సోదరులు హితేష్ గారు, జనసేన ఇన్ఛార్జ్ గారు సత్యనారాయణ గారు, అలాగే 35వ వార్డు మాజీ కార్పొరేటర్ గారు వేణు గారు, 36వ వార్డు మాజీ కార్పొరేటర్ తంగెల బాబీ గారు, ఇతర అతిరథ మహారథులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా మనులందరికీ, అలాగే మా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వాస్తవం అయితే సమాధానం చెప్పండి, లేకపోతే గమ్మున కూర్చోండి. గ్యాస్ ధరలు పెరిగినాయా? నాకు తెలిసి ఇటువైపు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్, ఇటువైపు వాళ్ళు తెలంగాణ వాళ్ళై ఉంటారు, వినబడుతుందని అనుకుంటున్నారు. గ్యాస్ ధరలు పెరిగినాయా? నూనె ధరలు పెరిగినాయా? నిత్యావసర ధరలు పెరిగినాయా? రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పకుండా మెగా డిఎస్సి తీస్తాం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే రాజమండ్రి నగరం ఐటీ హబ్ కింద తీర్చిదిద్దుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. మాట్లాడుతూ ఉన్నాం, కంపెనీతో మాట్లాడుతూ ఉన్నాం. తప్పకుండా ఆ కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ఈ లోపల ఆ యువత అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి కింద నెలకి 3,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. పక్కనే కంబల్ చెరువు ఉంది, ఈ పక్కన ఏపీ నాగేశ్వరరావు పార్క్ ఉంది. కంబల్ చెరువులో మీతో ఎంట్రీ ఫీజు పెట్టారు. 50 రూపాయలు లేనిదే కంబల్ చెరువులోకి రాలేని పరిస్థితి. కుటుంబంలో ఒక 4 వెళ్ళినా లోపల కార్యక్రమాలు చిన్నపిల్లలన్నీ అక్కడ ఆడించాలని వదిలినా బయటకు వచ్చేసరికి నిలువ 1,500 రూపాయలు దోపిడీ చేసే పరిస్థితులు వస్తా ఉన్నాయి. ఈ రోజు కంబల్ చెరువు మాదిరిగా ఏబీ నాగేశ్వరరావు పార్క్ కూడా తీర్చిదిద్దుతారట. దేనికోసం? ఏబీ నాగేశ్వరరావు పార్క్ లో కూడా పనులు చేసి 25% కమిషన్ చూపడానికి వీళ్ళన్నీ కూడా ఈ పనులు చేస్తా ఉన్నారు. మేము ఎన్డీఏ కూటమికి హామీ ఇస్తా ఉన్నాం. కంబల్ చెరువు పార్క్ కానివ్వండి, రేపు రాజమండ్రిలో ఏ పార్క్ అయినా సరే ఎంట్రీ ఫీ అనేది లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాం. ఈరోజు కంబల్ చెరువు కట్టారు. కంబల్ చెరువు కట్టిన తర్వాత పైనుంచి వచ్చే నీళ్ళు ఏది కూడా కంబల్ చెరువులోకి వెళ్ళనివ్వకుండా నేరుగా తుమ్మలలో వదిలేస్తా ఉన్నారు. మునిపు ఎప్పుడు మనం చూడలేదు. తుమ్మలలో గట్టిగా ఉంటే 3 రోడ్లు మునిగేవి, 3 వీధులు మునిగేవి. కానీ ఈ రోజున కంబల్ చెరువులోకి పైనుంచి వచ్చే డ్రైనేజ్ నీరుని వెళ్ళనివ్వకపోవడం వల్ల ఈ రోజు తుమ్మలలో ఉన్న 5 వీధులు కూడా మునిగే పరిస్థితి వస్తా ఉంది. దీని కారకులు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారి కమిషన్ల కోసం, వారి కక్కుర్తి కోసం ఈ రోజు తుమ్మల అనే ప్రాంతాన్ని నీట మునిగే విధంగా చేస్తా ఉన్నారు. ఈ రోజు రోడ్లు వేస్తా ఉన్నారు. ఎక్కడైతే 25% కమిషన్ వస్తా ఉందో అక్కడే రోడ్లు వేసుకుంటా ఉన్నారు. ఈ రోజు మీరు అందరూ కూర్చున్న రోడ్డునే చూడండి, ఇదే సాక్ష్యం. ఎన్ని సంవత్సరాలు ఈ రోడ్ ఇలాగే ఉంది. ఎందుకు ఈ రోడ్ వేయట్లేదు అని అంటే వారికి కమిషన్ వచ్చి రోడ్లు, అందుకని రోడ్ వేయట్లేదు. 25% కమిషన్ ఎక్కడ వస్తారో అక్కడే రోడ్డు పడతా ఉంది, అక్కడే ట్రైన్ పడతా ఉంది, అక్కడే పనులు అవుతా ఉన్నాయి. ఈ రోజు ఈ కంబల్ చెరువు పార్క్ వల్ల మీరు పక్కనే చూడండి, అక్కడ దండి మార్చి కట్టారు, ఇవన్నీ చేశారు. మొత్తం కంబల్ చెరువు పార్క్ చుట్టూ రోడ్లను ఇరుకునైపోయే పరిస్థితులు తీసుకొచ్చారు. ఈ రోజు ఆ రోడ్లకు మనం వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చారు. అభివృద్ధికి ఎన్డీఏ కూటమి వ్యతిరేకం కాదు. దండి మార్చి కావాలి, కంబల్ చెరువు కావాలి, ఇవన్నీ గతంలో మనం చేసియే, ఇవేవి కొత్తవి కాదు ఎన్డీఏ కూటమి. కానీ ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలన్నది నాయకుడికి అవగాహన కలిగి ఉండాలి. ఈ నాయకత్వంలోనే అవగాహన లేదు. వారికి ఎక్కడ కమిషన్ వస్తుందో అక్కడే చూసుకుంటా ఉన్నారు. మీరు అది గమనించండి. ఈ రోజు దేవి చౌక్ నుంచి తుమ్మలోకి వెళ్ళే రోడ్డు చూడండి, ఒకవైపు ఎంత హైట్ పెంచారో చూడండి. ఆ హైట్ పెంచడం వల్ల అటు సైడ్ వర్షపు నీరు మరలా తుమ్మలోకి వచ్చే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళు ఒక పనితీరు చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది ఏంటంటే, తుమ్మలోవ తెలుగుదేశం పార్టీ కంచుకోట కాబట్టి
వాళ్ళ మీద ఏదో విధంగా కక్షపూరితంగా వ్యవహరించాలని మీ అందరూ కూడా నీట మునిగే విధంగా కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఉండే హామీ ఇస్తా ఉన్నాం. 13 రోజుల తర్వాత మీకు ఎన్నుకునే హక్కు వస్తా ఉంది. గట్టిగా ఉండే 13 రోజులు ఈ ఎన్నికల్లో మీ యొక్క హక్కుని సద్వినియోగపరచుకోండి. అవకాశం ఇవ్వండి. రాజమండ్రిలో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం. మీరు అవకాశం ఇచ్చినట్లయితే మహిళలు సురక్షితంగా ఉండే నగరం కింద తీర్చిదిద్దుతాం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. అన్ని విధాలైన కార్యక్రమాలు చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే మీకు ఒక మాట ఇస్తా ఉన్నాం. ఏదైతే చెత్త పన్ను వేసిందో ఈ చెత్త ప్రభుత్వం, ఆ చెత్త పన్నుని తీసే బాధ్యత ఎన్డీఏ కూటమి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే పెరిగిన కరెంట్ ఛార్జీలు ఏదైతే ఉన్నాయో ఆ పెరిగిన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే 3000 పెన్షన్ వస్తా ఉందో అది 4000 రూపాయలు పెన్షన్ ఇంటికే ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం. అలాగే వికలాంగుల పెన్షన్ ఏదైతే ఉందో 6000 రూపాయలు, ఆ 6000 రూపాయలు కూడా వికలాంగుల పెన్షన్ కూడా ఇంటికే మీకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి మేము సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే వాలంటీర్ వ్యవస్థ, మేము వాలంటీర్ వ్యవస్థకి వ్యతిరేకం కాదు. వాలంటీర్ వ్యవస్థని అస్సలు వ్యతిరేకించడా. వాలంటీర్ని కొనసాగిస్తున్నాం. వారికి 10,000 రూపాయల జీతాలు ఇస్తాం. అదే వాలంటీర్తో రేపు ఇంటింటికి పెన్షన్ ఇప్పించే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏది వచ్చినా రాజమండ్రిలో మీ పెద్ద కొడుకుతో వస్తానని చెప్తాడు నా సోదరుడు బలరాం. నాకు అర్థం కాదు, పెద్ద కొడుకు వచ్చి ఏం చేస్తారు? ఎప్పటికీ అమ్మఒడి కింద 3 పిల్లలు 2 పిల్లలు ఉంటే ఒకళ్ళే చదివిస్తా ఉన్నారు. మరి పెద్ద కొడుకు వచ్చి ఏం చేయగలుగుతారు? మేము హామీ ఇస్తా ఉన్నాం. మీరు ఆశీర్వదించండి. మీ ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని షరతులు లేకుండా చదివించే బాధ్యత మాది. ప్రతి ఒక్కరికి 17,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటాం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి 1500 కింద సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఉచితంగా మారుని కూడా ఎన్డీఏ కూటమిగా మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని గ్యాస్ సిలిండర్లమ్మా? గట్టిగా ఎన్ని? ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉన్నారు. ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఇక్కడ మనం పురంధేశ్వరి గారిని నెగ్గించుకున్నట్లయితే మనం ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా ఆవిడకి అవకాశాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకోగలుగుతాం. ఆవిడకే కానీ ఆ పదవి దక్కింది అని అంటే రేపు రాజమహేంద్రవరం రూపురేఖలు మార్చే బాధ్యత మా ఎన్డీఏ కూటమిది. 30 సంవత్సరాలు రాజమండ్రిలో రోడ్డు ట్రైన్ ఇంకే ఒక బాధ ఉన్నది అనేది లేదనేది ఆలోచన లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమని అడగచ్చు. జగన్మాయ 10 లక్షలు అప్పు చేశాడు. జగన్మాయ 10 లక్షలు అప్పు చేశాడు. మీకు ఇవన్నీ ఎలాగ సాధ్యమని అడగచ్చు. నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పుష్కరానికి స్పెషల్ గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్ తోటి రోడ్లు వేస్తాం, డివైడర్లు వేసుకుంటాం, డ్రైనేజ్లు వేసుకుంటాం, అన్ని నిర్మాణం చేసుకుంటాం. ఇక్కడే ఎస్సీ హాస్టల్ ఉంది, ఎస్సీ కళ్యాణ మండపం ఉంది, అంబేద్కర్ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం కట్టింది గత ప్రభుత్వంలోనే. అదృష్టవశాత్తు దీన్ని ఇంకా సెక్రటేరియట్ కి తీసేసుకోలేదు. ఇంకా మన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇలాగ అనేకమైన కట్టాం. అన్ని కూడా సెక్రటేరియట్ వ్యవస్థలకు తీసుకున్నారు, తప్పు లేదు. కానీ ప్రత్యామ్నాయంగా చిన్నవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఎక్కడైనా కమ్యూనిటీ హాల్ ఉంచారా? వాళ్ళు ఎలా ఫంక్షన్ చేసుకుంటున్నారని ఆలోచించారా? ఒక 10,000 20,000 ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు, కార్యక్రమాలు చేసుకోలేని వాళ్ళు ఎక్కడ చేసుకుంటారని ఆలోచించే శక్తి వైసీపీ పార్టీ వారికి ఉందా?
ఇది గతంలో టీడీపీ హయాంలో ఆలోచించాం కాబట్టి కమ్యూనిటీ హాల్లన్నీ కట్టించి మీ అందరూ కూడా కార్యక్రమాలు చేసుకోవాలని అవకాశం ఇచ్చాం. మీరు ఇవన్నీ కూడా ఆలోచించండి. దగ్గరలో వస్తారు పందికొక్కుల్లాగా ల్యాండ్, శాండ్, వైను, మైను అంటే ఇసుక, మద్యం, భూమి, అలాగే ఇది మైన్ అంటే మనకి లేదు కాబట్టి ఆలోచించే పరిస్థితులు లేవు. ఇసుక, మద్యం మీద మనకిచ్చే ఇళ్ల పట్టాల భూమి మీద పందికొక్కుల్లాగా తినున్నారు. దగ్గర చేసి వస్తారు. మొన్ననే చీరలు ఇచ్చున్నారు, దానిని ఎక్కడో చెప్తున్నారు. మేము ఇచ్చాము మీకు అందిందని కూడా అడుగుతా ఉన్నారు. రేపు ఇంకా చేస్తారు. మీరు తాత్కాలిక ప్రలోభానికి లొంగవద్దు. 5 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకోండి. మాకు అవకాశం ఇవ్వండి. మీకు సేవ చేసే భాగ్యం కల్పించండి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటూ చివరిగా ఒక్క ప్రశ్న, దానికి సమాధానం చెప్పినోడికి ₹1 కోటి. కౌన్ బనేగా కరోడ్పతి. చెప్పిన వారికి ₹1 కోటి వినబడ్డాది కదా. మీరు చెప్పింది మళ్ళీ మా జగన్మాయ ఒప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ₹1 నాకే మిగిలింది, మీ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి మనకు అవసరమా? పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఏదైనా పొరపాటున ఏ రాష్ట్రం అడిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే పైన కిందైనా చూసి ముసి నవ్వులు నవ్వుతా ఉన్నాడు. ఇంత దౌర్భాగ్యం మనకు అవసరమా? ఇంతకుముందు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో చూసేవారట, ఇప్పుడు మనల్ని చూస్తా ఉన్నారు. దీనికి కారకులు ఎవరు? కాబట్టి వాళ్ళని సాగనంపి మనకి కావలసిన వ్యక్తుల్ని, మన బాగు కోసం ఆలోచించే వ్యక్తులకి ఓటేసి మీరందరూ కూడా సహకరించాలని మీ అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ చివరిగా ఒక్కసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తా ఉన్నా. నా గుర్తు సైకిల్. ప్రజలకి సేవ చేయాలన్న ఆలోచనతో వస్తా ఉన్నా. ఏ విధమైన అవినీతి లేని కుటుంబం నుంచి వస్తా ఉన్నా. నిస్వార్థంగా సేవ చేస్తా ఉన్నాం. అన్యాయంగా ఇబ్బందులు పడ్డాం, అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు. కేవలం నమ్మిన జెండాని మోసినందుకు ఇబ్బందులు పెట్టారు. అలా ఇబ్బందులు పెట్టిన ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు, ముందడుగు వేస్తూనే ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజు మీ ముందుకు వచ్చి అభ్యర్థిస్తా ఉన్నా. సైకిల్ గుర్తుకి ఎమ్మెల్యే ఓటు వేసి ఆశీర్వదించండి. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీకు సేవ చేస్తూ ఉంటారని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నాం. అలాగే మా అమ్మ పురంధేశ్వరి గారు, అన్న నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నగారి ఒక కుమార్తె దగ్గుబాటి వారి కోడలు, మన ఇంటి ఆడపడుచులు ఈ రోజు మన దగ్గరికి వచ్చారు. మనల్ని నమ్మి వచ్చారు. ఆవిని నమ్మి వచ్చినందుకు నెగ్గించవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఆ బాధ్యత మనందరూ కూడా మన భుజాల పైన వేసుకోవాలి. ఆ భుజాల పైన వేసుకున్న బాధ్యతనే సంపూర్ణంగా మనందరం కూడా అమలు చేయాలి. అమ్మగారి ఓటు కమలం. ఇప్పుడు అడుగుతాను, మన ఎమ్మెల్యే ఓటు, గట్టిగా ఎమ్మెల్యే ఓటు, ఎమ్మెల్యే ఓటు, ఎమ్మెల్యే ఓటు, మన ఎంపీ ఓటు, మన ఎంపీ ఓటు, మన ఎంపీ ఓటు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. అందరికీ ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చివరిగా ఒక్కసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన. కూర్చోండి అందరూ కూడా. ఇన్ఛార్జీలు కూడా సహకరించాలి.
ఆశీర్వదించండి. సైకిల్కి కమలం సార్ మేడం మేడం అమ్మా వెళ్తాం హరీష్ అన్న మోటారు రవాణా కార్మికుల సంక్షేమానికి రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని తమ పార్టీల మేనిఫెస్టోలో ఇందుకు సంబంధించిన నిర్దిష్టమైన విధానాలు ప్రకటించాలని లారీ, టాక్సీ, ఆటో, బస్సులు, డ్రైవర్, వర్కర్స్, మెకానికల్, ఎలక్ట్రీషియన్, పెయింటింగ్ తదితర రవాణా రంగంలో ప్రతినిధులు వారి తరపున జేఏసీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల తర్వాత అత్యధిక అనేక మంది రవాణా రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వాలకు కోట్ల రూపాయల ఆదాయ రూపంలో ట్యాక్సులు చెల్లిస్తూ రాష్ట్రాలు దాటి కుటుంబాలను విడిచి నిద్ర నిప్పులు మాని సమాజానికి సేవలు అందిస్తున్నారని అన్నారు. పప్పు, ఉప్పు, నిత్యావసర వస్తువులు రవాణా ద్వారా అందిస్తున్న డ్రైవర్ల సంక్షేమానికి నిర్లక్ష్యం చేయడం తగదని అన్నారు. గత ఎన్నికలలో వైఎస్ జగన్ రెడ్డికి సమర్పించామని తెలిపారు. లారీ డ్రైవర్లు అయితే, టాక్సీ డ్రైవర్లు అయితే, మెకానికల్, అలాగే బ్యాచ్ వర్కర్లు, ఎలక్ట్రీషియన్, పెయింటర్లు, టైర్లు ఫిట్టింగ్ చేసేవాళ్ళు, పెట్రోల్ బంకుల్లో మరి ఆయిల్ పెట్రోల్ కొట్టుకునే వారు కూడా వీళ్ళందరూ కూడా రవాణా రంగ కార్మికులు కానీ వాళ్ళని శ్రామికులుగా గుర్తించాలి. ఒకటి 4 లక్షల రూపాయలు పెట్టి ఏదైనా వాహనం కొన్నటువంటి వారికి ధనికులుగా పరిగణలో తీసుకొని వాళ్ళకి అలాంటి సంక్షేమ ఫలాలు కట్ చేసినట్టయితే అది ఒక అనాలోచిత విధానాలు అవలంబిస్తూ మీరు ఇటువంటి చట్టాలు మరి 40-50 సంవత్సరాల నుంచి ట్యాక్సీ స్టాండ్లు కూడా తొలగించే కార్యక్రమం చేసి రాజకీయ నాయకులు 40 లక్షల మంది కార్మికులు ఉన్నాం. మొన్న కాకినాడలో మన కదులు దుర్గేశ్వర ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఎన్నికల మ్యాచ్ పుస్తకాలు ఇచ్చాం. అలాగే మండపేటలో కూడా రాకదుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఎన్నికల మేనిఫెస్టో పైకిచ్చాం. అలాగే లోకేష్ గారితో కూడా రవాణా రంగం గురించి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామంటే విజయవాడలో ఏమని కన్వెన్షన్ హాల్లో ఆయన కూడా కాన్ఫరెన్స్కి వెళ్ళాం. అక్కడ కూడా ఎన్నికల మేనిఫెస్టో పైకిచ్చాము. అన్ని వివిధ పార్టీలకు ఇచ్చినప్పుడు కూడా మరి ఏ పార్టీ కూడా రవాణా రంగానికి ప్రాధాన్యత ఇవ్వట్లే. కాబట్టి ఏ పార్టీ అయితే వారి ఎన్నికల మేనిఫెస్టోలో మేము అడిగినటువంటి డిమాండ్స్ అన్ని పరిష్కరించి మరి వాళ్ళు బహిరంగ సభల్లో కూడా ప్రకటన చేస్తారో వాళ్ళకి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా ఆ పార్టీకే మద్దతు ప్రకటిస్తాం. అంతేకాదు మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మాకు ఎన్నికల మేనిఫెస్టోలో చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించమని మేము అడిగాం. అయితే పోయిన ఎలక్షన్లో 2014లో ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు అడిగిన పది ఇవాళ టిప్పర్ డ్రైవర్కి వీరాంజనేయని టిప్పర్ డ్రైవర్కి మరి చట్టసభలో స్థానం కల్పించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తాం. అలాగే మరి ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చింది ఏంటంటే వాహన మిత్ర పథకం ఈవేళ మీరు 4 లక్షల మందికే మీరు ఇస్తున్నారు. అయితే సుమారు 12 లక్షల మంది ఉన్నారు. ఆటోలు అయితే, ట్యాక్సీలు అయితే, ఓనర్ కమ్ డ్రైవర్స్ ఇవాళ 4 లక్షల మందికే మీరు ఇస్తున్నారు. కానీ ఎడం చేతిలో చాక్లెట్ని పెట్టి మీరు కుడి చేతిలో ఉన్నటువంటి మరి లడ్డూని తీసుకున్నట్టుగా ఒక సామెత ఉంది. ఎందుకంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ ఏ రాష్ట్రంలో చూసినా పర్యావరణ పరిరక్షణ కొరకు మేము సంవత్సరానికి 200 రూపాయలు గ్రీన్ ట్యాక్స్ చెల్లిస్తుంటాం. ఆ గ్రీన్ ట్యాక్స్ ని ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఆటోకి 4,000, మోటార్ క్యాబ్ అంటే చిన్న తరహా బండికి 4,000, వ్యాన్కి 20,000, లారీకి 20,000, మ్యాక్సీ క్యాబ్కి 6,000. ఈ రకంగా మీరు దోపిడీ చేసి రవాణా రంగాన్ని కుదేలైపోయే పరిస్థితిని కూడా తెప్పించారు. అంతేకాకుండా మరి చంద్రన్న బీమా, గతంలో చంద్రన్న బీమా ఉన్నప్పుడు సహజ మరణానికి మరి 2 లక్షల రూపాయలు లబ్ధి పొందేవారు సామాన్యులు. సామాజిక న్యాయం అంటే అది.
అదే కాకుండా బట్టి ఖర్చుగా ఒక 5,000 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ స్కీమ్ ఏమైపోయిందో కూడా మరి అందుపట్టలేదు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు రేషన్ కార్డు ఒక 40,000లో ఒక చిన్న కారు ఒక ఫ్యామిలీ సరదాగా ఎక్కడో తీసుకెళ్దామని చెప్పేసి కొంటే ఆ కారు గురించి ఈ రేషన్ కార్డు సంక్షేమ పదాలు కట్ చేయడం ఎంతవరకు సమంజసం చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థులను గెలిపించాలని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పిలుపునిచ్చారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు నిజానికి అబద్ధానికి మధ్య యుద్ధమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అబద్ధాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన నిజమైన సంక్షేమానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు జగన్ వైపు ఉంటారని పేర్కొన్నారు. ఈసారి రాజమండ్రి రూరల్ నుంచి వైకాపా అభ్యర్థి చెల్లుబైన వేణుగోపాలకృష్ణను, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ను, రాజమండ్రి సిటీ నుంచి మార్గాన్ని భరత్రాంను, మిగతా నియోజకవర్గాల వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు సామాజిక న్యాయం అందించి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని, నవరత్నాల ద్వారా ఎటువంటి అవినీతి లేకుండా 2.70 లక్షల కోట్లు బ్యాంకు ఖాతాలో జమ చేశారని అన్నారు. రాబోయేటువంటి ఎన్నికలు నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్నాయి. సారథికి అబద్ధాలు చెప్పి అవాస్తవాలతోటి గతంలో పనిచేసినటువంటి ప్రజలకి మేలు చేయని, సంక్షేమం చేయని, సామాజిక అందించినటువంటి చంద్రబాబు నాయుడు తన యొక్క పెట్టుకొని బీజేపీ పేరుతోటి, జనసేన పేరుతోటి, అదేవిధంగా మాల సంఘాలు, మాదిగ సంఘాలతోటి ఎన్నికల్లోకి రాబోతా ఉన్నాడు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ కోరినటువంటి స్వరాజ్యాన్ని గ్రామ సచివాలయ వ్యవస్థ నిరూపించినటువంటి ఆంధ్రప్రదేశ్లో 5గురికి క్యాబినెట్లో, రాష్ట్ర స్థాయి క్యాబినెట్లో ఉన్నటువంటి శాఖలతోటి మాలా మాదిరికి పెద్దపేట వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా గతంలో 4గురికి రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి చైర్మన్ ఇస్తే చంద్రబాబు మాదిరి 2 మాలలు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 14 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు ఇవ్వడం జరిగింది నాలాగా. అంతేకాకుండా ఇప్పుడు కూడా చరిత్రలో లేని విధంగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటే గ్రామ సర్పంచ్ నిధి మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ కార్డ్స్ మొదలుకుంటే జిల్లా ఏదైతే నగర మేయర్ వరకు ఈరోజు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి పెద్దపేట వేసినటువంటి విధానాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే మరి 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని ఎక్కడ అవినీతికి, పార్టీలకి, అదేవిధంగా వ్యవస్థ గురి కాకుండా ఈరోజు అన్ని వర్గాలకి నవరత్నాల రూపంలో ఈరోజు సంక్షేమాన్ని అందించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్న క్రమంలో 4 సంవత్సరాల 12 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి, మరి ముఖ్యంగా మహిళా వర్గాలకి 50% రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసినటువంటి పరిస్థితిని మనం గమనించినాక ఈరోజు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవడం అంటే సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని మరి కొంతకాలం పాటు కొనసాగించే విధంగా ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ముఖ్యంగా ఎస్సీలు ఈ ఎన్నికల్లో ఒక తీర్పునివ్వాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా చెప్పే సందర్భంగా మీకు తెలియజేయడం కోసం ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోనే మరి రోజు చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఒక నిజానికి అబద్ధాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక మేనిఫెస్టో వాగ్దానాలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చకపోగా ఈరోజు దాదాపు 3,600 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో దాదాపు 90% మేనిఫెస్టో చెప్పినటువంటి విధానాలు మొత్తం అమలు చేసినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు మేము భావిస్తూ ఈ రాష్ట్రం వంటి మాదిలే కాదు, మాలిలే కాదు, రెల్లిలే కాదు, అన్ని సామాజిక వెనుకబడినటువంటి వర్గాలు, అదేవిధంగా ఆర్థిక వెనుకబడినటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగానే మరి రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి గారికి, అదేవిధంగా రాజమండ్రి టౌన్, అదేవిధంగా రూరల్ అభ్యర్థి, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా ప్రజల మొత్తం అండగా ఉండే గెలుపు కోసం కృషి అని చెప్తారు తెలియజేయని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. తెలియజేస్తున్నాం. 7 నియోజకవర్గాలు కూడా మాది ఓట్లన్నీ కూడా వైసీపీ పార్టీకి వేసి 7 కాన్స్టిట్యూన్సీలోను, అలాగే పార్లమెంట్ మెంబర్ గూడూరు శ్రీనివాస్ గారిని, అలాగే మా రూరల్ వేణు గారిని, అలాగే రాజమండ్రి సిటీ భరత్ గారిని, అలాగే వెంకటరావు గారిని, వనితమ్మని అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న
ఈ తూర్పుగోదావరి జిల్లా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న 7 కాన్స్టిట్యూన్సీలో కూడా అలాగే ఎంపీ కూడా అన్నింటిలో కూడా మాదిగల మద్దతు వైసీపీకి అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చేసి పార్లమెంట్ లో రాష్ట్రముద్ర వేసి ఈ రోజున అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. అలాంటప్పుడు మందాకృష్ణ మాదిగా పక్క రాష్ట్రం తెలంగాణ వాడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ కుటిలమైన రాజకీయాలు చేస్తున్నాడు. ఇందాక బ్రదర్ ప్రశ్న చేసినట్టు మాదిగలందరూ కూడా తెలుగుదేశంతో ఉన్నారని, అవన్నీ అవాస్తవాలు. మాదిగలందరూ కూడా వైఎస్ఆర్సీపీతో ఉన్నారు. అసలు మాల మాదిగాని కాదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాలు ఉన్నారు. రెల్లి, మాదిగ, మాల ఇంకా అనేక కులాలకి ఈ రోజున సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేక ఈ రకమైన ఎత్తుగాళ్ళు వేస్తున్నాడు, కుట్రలు చేస్తున్నాడు. ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎంత శాతం సంక్షేమాలు ఇచ్చారో మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా రేపు 2024లో అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఆటలు సాగు. ఈ రోజున పక్క రాష్ట్ర వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక చిరంజీవి గారు అంటే దానికి మద్దతు అంట. నిన్నటిదాకా చిరంజీవి ఏమన్నాడు, మహారాష్ట్ర ఆయన మా జిల్లానే అయింది బొగతూరు. ఆయన ఏమన్నాడు, నేను అసలు రాజకీయాలు దూరంగా ఉన్నా అన్నాడు. ఇప్పుడు వచ్చి ఏమన్నాడు, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆయన పార్టీని మడత పెట్టేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశాడు, తెలుగుదేశం పార్టీకి ఒడిగి చేస్తున్నాడు. ఈ రకమైన జనాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుద్ధ జలాలను చూస్తే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరు ఒప్పుకోరు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారు. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఇంకా ఎక్కువ సీట్లతో గెలిపిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. స్థానిక 39వ వార్డు బాంబే గృహాల వద్ద వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది మైనార్టీలు వైఎస్ఆర్సీపీలో వైసీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ నగర అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ కండువాలకు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలకు మెచ్చి వైసీపీలో చేరామని, వైసీపీ విజయం కోసం కృషి చేస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో లంకా ప్రసాద్, గేడి అన్నార్ పూర్ణరాజు, గారప్ త్రినాథ్, గార సునీల్, వాడ్రేవు రామకృష్ణ, కొల్లేపల్లి యేసు, బుగ్గ భాస్కర్, మజ్జి ఆనంద్, వెంకటలక్ష్మి, బోరా కనకలింగేశ్వరరావు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. చాలు చాలు జెండాలు పైకెత్తండి. స్థానిక 14వ వార్డులో సోమవారం ఉదయం జనసేన పార్టీ రాజమండ్రి సిటీ అధ్యక్షులు అనుశ్రీ సత్యనారాయణ మరియు జనసేన టీడీపీ బీజేపీ కూటమి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14వ వార్డు జనసేన నాయకులు సింహాద్రి మిత్ర బృందం మరియు సిటీ సెక్రటరీ యాంధం ఇందిరా ఇరువురికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా చిదిమివేశారని స్థానిక ప్రజలకు వివరించారు. గాడి తప్పిన రాష్ట్ర అభివృద్ధిని మరలా పరుగులు పెట్టించాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను రాష్ట్రం అంతటా గెలిపించాలని కోరారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్ గుర్తుపై, రాజమండ్రి ఎంపీ అభ్యర్థినికి కమలం గుర్తుపై ఓటు వేయాలన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వచ్చి సపోర్ట్ చేయండి. మన తలరాత్రులు మారాలి, తెలుగుదేశం బీజేపీ 50,000కి పెన్షన్ 4,000 వస్తుంది. 50,000 దాకా ఇంటికే తెచ్చేస్తారమ్మా, ఆశీర్వదించారు. ఎలా చూడండి. ఐదేళ్ల అధికారంలో ఉండి ఏం వెలగబెట్టారని వైసీపీ టీడీపీ నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా నగర ప్రజలకు పరిశుభ్రమైన స్వచ్ఛమైన తాగునీరు అందించలేకపోయిన వైసీపీ అభ్యర్థి మార్గాన్ని భరత్రాం, కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ కు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. నగర ప్రజలు సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడుతున్న ఆర్పీసీకే ఓట్లు అడిగే హక్కు ఉందన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులు అభివృద్ధి గురించి ప్రచారం చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. తమ పార్టీ ఒక విజన్ తో పనిచేస్తోందన్నారు. 5 ఏళ్ల పాటు భరత్ ఎంపీగా ఉన్నారు. ఆదిరెడ్డి ఇంట్లో ఎమ్మెల్యే ఉన్నారు. అయినా వీరిరువురు సమస్య పరిష్కారానికి కృషి చేయలేదని మండిపడ్డారు. బ్లేడ్ బ్యాచ్లను, గంజాయి బ్యాచ్లను పెంచి పోషించిన ఈ ఇద్దరు నాయకులేనని ఆరోపించారు. ఇప్పుడు వారే తమ ఎన్నికల ప్రచారంలో బ్లేడ్ బ్యాచ్లను, గంజాయి బ్యాచ్లను అరికడతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. యువత గంజాయికి, ఎంజాయ్కి అలవాటు పడి జైలుకు వెళ్తున్నారని, దానికి కారణం ఈ నాయకులేనని మేడా శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఈరోజు రాజమండ్రిలో అసెంబ్లీకి, పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ, కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం, మీకు ఏ అర్హత ఉంది? మీరు రాజమండ్రిలో ఈ 5 ఏళ్ళు ఏమి ఎలగబెట్టారు? మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఏ ఒక్క అభివృద్ధి అయినా చెప్పుకోగలరా? మాట్లాడితే మీరు రాజమండ్రిని చాలా అభివృద్ధి చేశామని కలబుల్లి కబుర్లతో మరోసారి రాజమండ్రి ప్రజానికాన్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. మీ దారి పొడిగిన మీ ఆటోలు వెళ్తుంటే ప్రజలే చీ అంటున్నారు. మీరు ఏం చేశారు, మరలా ఎందుకు ఓట్లు అడుగుతున్నారు అని. అందుకని మీరు ఒకసారి ఆలోచించుకొని రాజమండ్రికి మీరు ఏమీ చేయలేదు, మీరు ఆత్మవిమర్శ కూడా చేసుకోండి. నేను రాజమండ్రికి ఒక విజన్తో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. రాజమండ్రి ప్రజల సమస్యల మీద ఒక అవగాహన ఉంది. ఇక్కడ అభివృద్ధి మీద ఒక అవగాహన ఉంది.
కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే అర్హత ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, తెలుగుదేశం పార్టీకి లేదు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు 5 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఒకడు పార్లమెంట్కి ఒకడు అసెంబ్లీకి. మీరు పూర్తిగా ఫెయిల్యూర్ అయినటువంటి మీ రాజకీయ పార్టీల నుంచి మరలా మీరే ప్రాతినిధ్యం వహిస్తూ నేనేదో చేస్తాను, నేనేదో ఉద్ధరిస్తానని చెప్పడం అనేది దెయ్యాలు వేదాలు వదిలించినట్టు ఉంటుంది. కానీ ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాజమండ్రి ప్రజానికం ఒక మంచి అధికార పార్టీ వాళ్ళు అంటే ఆ మాట అనడానికే సిగ్గుండాలని చెప్తున్నాం. ఈ రాజమండ్రి ఇప్పుడు రాజమండ్రి ఎడారి కాదు, పక్కనే గోదావరి ఉంది. ఇప్పటిదాకా మంచినీళ్ళు అందించలేదని చెప్పుకుంటూ ఈ రోజు ఎన్నికల్లో మేము మంచినీళ్ళు అందిస్తాం, నేను కుళాలు తిప్పుతాం, ఇలాంటి మాటలు చెప్పడం అనేది సిగ్గుమాలిన మాటలు అవన్నీ. గోదావరి పక్కన ఉన్నటువంటి రాజమండ్రి ప్రజానికానికి శుభ్రమైనటువంటి త్రాగునీరు లేదు, కొన్ని ప్రాంతాల వాటర్ సప్లై లేదు. మరి దీనికోసం సిగ్గుపడాల్సినటువంటిది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము నీళ్ళు అందిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మేము బ్లేడ్ బ్యాచ్ తగ్గిస్తాం, రాజమండ్రిలో ఆగడాలు తగ్గిస్తాం అంటారు. అసలు బ్లేడ్ బ్యాచ్ పెంచి పోషించింది కూటమి అధికార పక్షం. ఈ రెండు పార్టీలే కదా. రాజమండ్రిలో ఎప్పుడైనా 5 ఏళ్ల క్రితం బ్లేడ్ బ్యాచ్ అనే మాట విన్నావా? అసలు గంజాయి అనే మాట విన్నావా? ఈ రెండు పార్టీలు పుణ్యమా అంటే రాజమండ్రిలో యువత గంజాయికి బ్లేడ్ బ్యాచ్ అవతారాలు ఎత్తి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు మెజారిటీ యూత్ చదువుకున్న పిల్లలు ఈరోజు బ్లేడ్ బ్యాచ్లు కేసుల్లోని, గంజాయి కేసుల్లోని ఈరోజు జైలుకి వెళ్తున్నారంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఈ రాజమండ్రికి సిగ్గుపడాలన్నమాట. మేము తగ్గిస్తామని చెప్పడం ఏంటి? పెంచింది మీరే కదా. పెంచిన తర్వాత మీరు తగ్గించేది ఏముంటుంది? కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ 29 జగ్గంపేట మండలం నూతన ఓటర్లతో జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనుష ముఖ్య అతిథిగా హాజరై నూతన ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాలు ఒక సైకో పరిపాలనలో మనమందరం ఉన్నామని, ఆయన పరిపాలన ప్రజా వేదిక కోల్చడం ద్వారా మొదలుపెట్టి రాష్ట్రాన్ని 3 ముక్కలుగా విచ్ఛిన్నం చేశాడని, రాజధాని లేదు, యువతకు ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజా మన్ననలతో ముందుకు వెళ్లే పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని జగ్గంపేట నుండి పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గత 40 సంవత్సరాలుగా ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి అని, సాగునీరు, త్రాగునీరు, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఆయన పనితీరు ఉంటుందని, రాష్ట్రంలోని ఒక గొప్ప పేరున్న నాయకుడు జ్యోతుల నెహ్రూ అని గెలిపించుకుందామని ఎంపీ అభ్యర్థిగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. మీ యొక్క మనోభావాలకు అర్థం పెట్టే విధంగా రేపు రాబోయే ప్రభుత్వంలో ప్రభుత్వ విధానాలు ఉండాలి అనేటటువంటి ఆలోచనతోటే ఇక్కడ మనం అవేర్నెస్ క్యాంపెయినింగ్ జరుగుతున్నటువంటి పరిస్థితి. గండేపల్లి మండలం చేసుకున్నాం, గోకవరం మండలం చేశాం, ఇప్పుడు జగ్గంపేట మండలం పూర్తి చేసుకున్నాం, రేపు కెర్లంపూడి మండలం పూర్తి చేసుకోబోతున్నాం. మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ, మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కానీ తూచా తప్పకుండా అమలు చేయాలి. ఆ రకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోగలిగితేనే భవిష్యత్తులో భావి తరాల ప్రతినిధులుగా మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి జీవితాలను అలంకరిస్తారు. అదే ఆలోచనతో ఇవాళ మన ప్రీతమ నాయకుడు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక విజన్ అనేది లీడరు, రాష్ట్రానికే దిశ నిర్దేశించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచన చేస్తున్నటువంటి సందర్భం ఉంది.
కాబట్టి ముందుగానే మీకు ఏం కావాలి, మీకు ఒక మంచి భవిష్యత్తు కలగాలి అనుకుంటే రాబోయే ప్రభుత్వంలో మనం ఏం చేయాలి, మీ ప్రజాప్రతినిధిగా మీరు నన్ను ఎన్నుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతానికి నేనేం చేయాలి, మీ అందరి అవసరాలు తీరే విధంగా అనే దాని మీద కూడా తెలుసుకోవడం కోసం ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. ఇక్కడ మీరందరూ ఆలోచన చేయాల్సింది కానీ పక్క వాళ్ళకి చెప్పాల్సింది కానీ మరి ప్రతి వార్డుని కూడా చైతన్యవంతులు చేయాల్సింది కానీ యువకులుగా మీరందరూ బాధ్యత తీసుకోవాలి. ఇక సుమారు 15 రోజులు 16 రోజులు ఉన్నాయి. ఒక్కసారి ఓటు అనేటటువంటి భ్రమతో 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఒక అసమర్థ పాలకుడి చేతులు పెట్టి అన్ని వర్గాలని నిర్వీర్యం చేసుకున్నాం. మళ్ళీ ఆ తప్పు జరగకుండా మీరందరూ కూడా భావి పౌరులుగా ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ప్రతి వార్డర్కి కూడా మీరు చెప్పాలి. ఇక్కడ నేనేదో మాట్లాడితే తప్పట్లో కొట్టాడు, మీరు మాట్లాడేసి మేము చెప్పేసి బాధ్యత. చెప్పింది చెప్పినట్టుగా జగనన్న చేస్తారని, చెప్పింది చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, అందుకే అతన్ని ప్రజలు నమ్మరని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. జగనన్న అంటే నిజం, చంద్రబాబు అంటే మోసం అని రాజమండ్రి అసెంబ్లీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం స్థానిక 48, 44 డివిజన్లో ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ స్థానిక వార్డు ఇన్ఛార్జీలతో కలిసి ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగనన్న అందించిన సుపరిపాలన గురించి ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలని, ఆయన ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలను అందించి అభివృద్ధి చేశారని చెప్పారు. జగనన్నకు సంపూర్ణ మద్దతిచ్చి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే నగరాన్ని కనీసం పట్టించుకోలేదని ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ విమర్శించారు.
మీకు అందరికీ నమస్కారం. మీకు రెండే విషయాలు చెప్తాను. భరత్ కనుక మీరు గెలిపించకపోతే అభివృద్ధికి చేసేవాడికి ఓటు ఎక్కర్లేదు, వ్యాపారాలు చేసుకునేవాడికి ఓటు వేయచ్చు అనే భావం కలుగుతుంది. ఏ అభ్యర్థి కూడా నెక్స్ట్ వచ్చే అభ్యర్థి ఎవరు కూడా వీళ్ళు చేసినా కూడా వేస్ట్, వీళ్ళకి వ్యాపారస్తులకి వాళ్ళకి వేస్తారనే భావం కలుగుతుంది. మీరందరూ ఇది గుర్తుంచుకోండి. తను కష్టపడి 5 సంవత్సరాలు ఒక కార్పొరేట్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక ఎంపీ, అంత చాలా చక్కగా చేసిన ఎంపీ ఈ దేశంలో ఎవరు లేరు. నేను అన్ని దేశాలన్నీ తిరిగాను, రాష్ట్రాలు తిరిగాను. ఎంత బాగా చేసిన ఎంపీ ఎవరు లేరు. మీకు అదృష్టం అది మళ్ళీ ఎమ్మెల్యేగా రావడం. అవునా కదా? నేను అబద్ధం చెప్తానా? గతానికి 5 సంవత్సరాల క్రితం రాజమండ్రికి ఇప్పటికి తేడా ఉందా? ఈ తేడా ఎవరి వల్ల ఉంది? భరత్రామ్ ఒక మనిషి ఒక ఆయుధంలో పనిచేసి ప్రతి చోటకి తిరిగి సాధించి డబ్బులు 3-4 రోజులు ఉండిపోయాడు అక్కడ. నాకు తెలుసు. ఏది డబ్బులు తేవడానికి, పథకాలు తేవడానికి తిండి నిద్ర మానేసి అక్కడే ఉండిపోయాడు. సో ఇలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మీరు మన రాజమండ్రి బాగుపడుతుంది. లేదు మీరు ఏమైనా తేడా చేస్తే వీళ్ళకి ఎంత చేసినా వేసినా అనే భావం నాయకులకు మీరు బాధ్యతగా మొట్టమొదటి ఓటు ఎంపీకి, రెండో ఓటు ఏంటని జగన్ గారు సీఎం అవుతారు. గుర్తుంచుకోండి, రెండో ఓటు చాలా ఇంపార్టెంట్. రెండో ఓటు జగన్మోహన్ రెడ్డి గారి ఓటుని. మాది భద్రాం గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. గతానికి ఇప్పటికి తేడా గమనించండి. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో కూడా ఇది ఆదాయ వనరులు ఉన్నాయి. ఇంత సంక్షేమం ఎందుకు అవ్వలేదు, ఎన్ని పథకాలు ఎందుకు పెట్టలేదు, ఆ డబ్బంతా ఏమైపోయింది. వీరందరూ కూడా ప్రతి ఓటుతో చర్చించాలి. చర్చించి జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ పరశురామ్ గారిని గెలిపించాలి. అదేవిధంగా నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను, నాకు కూడా ఓటేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి నేను కూడా పాటుపడతా అని చెప్పి అందరికీ హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జగ్గంపేట మండలం నూతన ఓటర్లతో పరిణయ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. హాజరైన రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనుష. పద్నాలుగవ వార్డులో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. ఘన స్వాగతం పలికిన సింహాద్రి మిత్ర బృందం మరియు సిటీ సెక్రటరీ ఆంతం ఇందిరా. 39వ వార్డులో వైసీపీలో చేరిన 100 మంది మైనార్టీలు. కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్సీపీ నగర అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న. 35, 36, 39 డివిజన్ల మహిళల ఆత్మీయ సమావేశంలో ఆదిరెడ్డి. అశేషంగా తరలి వచ్చిన మహిళలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.